రైట్. కోటేశ్వర గారు, మరో అంశం అంటే పసిపిల్లలు అంగట్లో సరుకులయ్యారనే విధంగా ఒక కథనాన్ని చూసాం. అంటే పసిపిల్లల్ని విక్రయిస్తున్న ముఠానైతే మాత్రం రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు వారి నుంచి దాదాపు పసిపిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే గుజరాత్ ముఠాగా వీళ్ళు గుర్తించారు. మరో పక్క దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే చిన్నపిల్లల్ని ఒక పక్క ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా సరే పిల్లల్ని ఎక్కడో చోట తస్కరించి తీసుకొచ్చి ఎవరైతే అంటే పిల్లలు లేని తల్లిదండ్రులని ఆసరాగా తీసుకొని వాళ్ళకి 2,00,000 నుంచి 5,00,000 రూపాయలు కూడా విక్రయిస్తున్నటువంటి ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని నియంత్రించడానికి? ఇది ఒక సామాజిక అంశంతో ముడిపడినటువంటి సమస్య. ఎందుకు అంటే భారతదేశంలో ముఖ్యంగా వెనుకబడినటువంటి ఆసియా సమాజాల్లో పిల్లల్ని కలిగి ఉండటం అనేటువంటిది మహిళలకు సంబంధించి లేదా కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనం చూస్తున్నాం. అందువలన పిల్లలు కలక్కపోయేట్లయితే ముఖ్యంగా నిందలకు గురయ్యేది లేదా బాధితులుగా ఉండేది మహిళలు. మహిళలతో పాటు పురుషులు కూడా దానికి బాధితులుగా మారుతున్నారు. ఎందుకంటే పురుషుల సామర్థ్యాన్నే అది ప్రశ్నించేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో సమాజంలో ఉన్నాయి. అందువలన పిల్లల్ని ఒకవేళ తమకు కలగకపోయినా లేదా పిల్లల్ని పెంచుకొని ఆ లోటును తీర్చాలనేటువంటి ఒక ఉద్దేశం దాన్ని తప్పు అని మనం చెప్పం గానీ, చట్టపరంగా అందుకు అవసరమైనటువంటి అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళు గానీ, లేదా ఇతరత్ర అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లేదా స్వచ్ఛందంగా ఎవరైనా దత్తతకి ఇస్తే తీసుకోవడం అనేది చట్టపరమైనటువంటిది. కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా ఆ చట్టపరమైనటువంటి అంశాలన్నిటిని మనం ఎక్కడ పూర్తి చేస్తాము లేదా పూర్తి చేయడానికి అర్హత లేనటువంటి వాళ్ళు ఈ విధంగా స్మగ్లింగ్ ద్వారా అక్రమ పద్ధతుల్లో శిశువులను వచ్చేటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది ఇది వాళ్ళ కొత్తగా జరుగుతున్నటువంటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అయితే పట్టుబడినప్పుడు ఏంటంటే ఇట్లాంటి విషయాలన్నీ కూడా సంచలనంగా మారుతాయి. అంతేకాదు ఇప్పుడు ముఖ్యంగా గుజరాత్ లోను, అదేవిధంగా మధ్యప్రదేశ్ లోను, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ గిరిజనుల్లో ఉన్నటువంటి దారిద్ర్యము లేదా అమాయకత్వం ఇతరత్ర అనేక అంశాలు. ఎందుకంటే తెలంగాణలో కూడా కొన్ని తండాల్లో శిశు విక్రయాలు అనేటువంటిది ఉండడంతో కూడా గతంలో పెద్దగా చర్చనీయాంశమైంది. అందువలన తల్లిదండ్రులే విక్రయించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని అక్రమంగా రవాణా చేయటం అనేటువంటిది కూడా దాని తర్వాత కొనసాగింపుగానే ఉంటుంది. అందుకని ఇలాంటి వాటన్నిటినీ కూడా నిరోధించాల్సినటువంటి అవసరం డెఫినెట్ గా ఉంది. చట్టపరంగా అలాంటి వాటిని తీసుకోవాలి. అదే సమయంలో ఈ దత్తత లేకపోతే దీనికి సంబంధించినటువంటి నిబంధనల్ని మరింత సులభతరం చేసేట్లయితే ఈ విధమైనటువంటి అక్రమ పద్ధతులకి పాల్పడేటువంటి వాళ్ళ బారిన ముఖ్యంగా దంపతులు పడరు అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. ఏమైనప్పటికీ ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా వీటి మీద పౌర సమాజం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమగ్రమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. దత్తతకి సంబంధించి నిబంధనలు సడలించాలి అనేది మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్.